తప్పిదాలు ఇప్పుడు జరగకుండా ఉండేందుకు అలాగే ఇప్పుడు చేస్తున్న పనులను వివరించాల్సే అవసరం ఏర్పడింది. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా చెక్ పెట్టాల్సి ఉన్న వీటన్నిటిని గుర్తించారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనుకోవచ్చా? ఏం చెప్తారు? అలాగే ఎమ్మెల్యేల పనితీరు గురించి సార్, ముందుగా మీకు నవీన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా పెద్దలు దుర్గా కుమార్ గారికి, అదేవిధంగా నా సోదరి జనసేన నాయకురాలు శివపార్వతి గారికి, ఏబిఎన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇది వాస్తవంగా మనం 2014 నుండి 2019 వరకు రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ లో ఉండి రాజధాని లేనటువంటి రాష్ట్రంలో ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరము, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఇన్ని చేసి కూడా మనం ఆ చేసినటువంటి అభివృద్ధిని, ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిల్ అయిపోవడం వల్లనే 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం. ఎందుకు ఈ మాట అంటామంటే, మనకు కూర్చునేదానికి కుర్చీ లేనటువంటి సందర్భంలో 33,000 ఎకరాలు సమీకరించడం, అదేవిధంగా 72% పోలవరాన్ని కంప్లీట్ చేయడం, 200 రూపాయలు పింఛన్ని 2,000 రూపాయలు చేయడం, చంద్రన్న బీమా కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు చెప్పుకుంటూ పోతే కోకొలలు. ఇన్ని చేసి కూడా 2019లో మనం 23 స్థానాలకు పడిపోయాము అంటే, కుటిల రాజకీయాన్ని మనం, కుటిల నీతిని మనం ఎదుర్కోలేకపోయినాం, ధీటుగా ఎదుర్కోలేకపోయినాం. అంటే మనం అన్ని కూడా సంక్షేమం అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు తెలుసు మనం ఏం చేస్తున్నాం ఏమనేది. వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటేస్తారు అని మనం కామ్గా ఉన్నాం. కానీ ప్రజల్లో వాళ్ళు సాప కింద నీరులాగా విష ప్రచారం ప్రారంభించేశారు, విష ప్రచారం చేసేసారు. రాజధాని కమరావతి అని చెప్పి, అమరావతి కాదు కమరావతి అని, పోలవరం పూర్తిగా ఏమీ చేయలేదని చెప్పి ఇట్లా చేశారు. కాబట్టి 2019లో ప్రధానంగా ఓడిపోవడం జరిగింది. ఈ రోజు అది కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి మీద నమ్మకంతో 164 స్థానాలతో మనల్ని గెలిపించిన ప్రజలకి మనం చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి అద్భుతంగా చేస్తున్నాం. అంటే ఈరోజు అతను 3,000 పింఛన్ ఇస్తానని చెప్పి ఆ 3,000 చేసేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. అదే కూటమి ప్రభుత్వం ఆ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి 4,000 చేస్తానంటే అంతకు ముందు 3 నెలలతో కూడా కలిపి 7,000 రూపాయలు జమ చేసేసి 7,000 రూపాయలు ఓటు తేదే మనం ఇచ్చేస్తున్నాం. అంటే మీరు గమనించండి, తెల్లవారితో 6 గంటలకి ఇంటి ముందు పోయి తలుపు తట్టి 10 గంటలకంతా కూడా 90% పింఛన్స్ మనం ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేశారు, ఈ వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేరు అని దుష్ప్రచారం చేశారు. ఈ రోజు మన వాలంటరీ వ్యవస్థ లేకుండానే సచివాలయం వ్యవస్థ ద్వారా అద్భుతమైనటువంటి పనితీరు ప్రారంభించి బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరిపోతున్నాయి. ఇలాంటివి చేరేటప్పుడు మనం చెప్పుకోగలగాలి. చెప్పుకోలేకపోయినాం అంటే, మేము 4,000 ఇస్తానన్నాం, 4,000 ఓటో తేదే ఇంటికి ఇస్తున్నాం అని చెప్పాలా? ఏదైతే రేషన్ బియ్యము వాళ్ళు డోర్ డెలివరీ అని చెప్పి ఆ ఈది ముందరకు వచ్చి డోర్ డెలివరీ చేసిన పాపాన్ని ఎప్పుడు పోలా. ఈది ముందరకు వస్తారు, 1 గంట పెడతారు, గంట తర్వాత వెళ్ళిపోతారు. దాని తర్వాత వాళ్ళు ఆ వీధిలో లేని వాళ్ళు, పనికో బాటకో పోయిన వాళ్ళు వచ్చి మళ్ళా రేషన్ కావాలంటే మీ వీధికి వచ్చాం, అయిపోయింది, మీ కోట అయిపోయింది, ఇంకా లేదు అని చెప్పేటువంటి పరిస్థితి. అది లేకుండా రేషన్ వాహనాలకు సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి కదా సార్. వాటిని ఉపయోగించిందే అక్రమంగా బియ్యం తరలించడానికి, పోర్టుల వద్దకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు తరలించేందుకు ఈ రేషన్ వెహికల్స్ని వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చూస్తే పరిస్థితి కూడా గతంలో కూడా మీకు తెలుసు ఎంత పెద్ద ఎత్తున బియ్యం తరలి వెళ్ళిపోయింది అనేది. అదే వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కరెక్ట్ చెప్పారు, గ్రీన్ ఛానల్ అనొచ్చు దాన్ని. రేషన్ షాపులో నుండి బియ్యం కానీ మనం చెప్పండి దుర్గా కుమార్. రివర్స్ ఛానల్, రివర్స్ తీసుకెళ్ళినట్టే రేషన్ షాపులో నుండి మనం బియ్యం కానీ బయట తీస్తే పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ రేషన్ షాప్ నుండి నైట్ లో బియ్యం లోడ్ చేస్తున్నారు అనేసి పక్కన వాళ్ళకు అధికారులకు చెప్పే ప్రమాదం ఉంది, అక్కడ పట్టుకుంటారు. అదే నువ్వు రేషన్ బండ్లు అనుకో, ఎవడు అడిగేదానికిలే, డోర్ డెలివరీకి తీసుకెళ్తున్నారు అని చెప్పే నెపంతో
గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లేదంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మా జగనన్న ఇంటికి తెస్తా ఉన్నాడు, మా జగనన్న ఇంటికి తెస్తా ఉన్నాడు, ఇంటికి ఎందుకు సార్ ఇప్పుడు వాటి ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం తప్ప, వారి జేబులు నింపుకోవడానికి తప్ప అవసరం లేని పథకం ఉన్న అధికారులను వినియోగించుకొని ఇవ్వగలుగుతున్నారు కదా. ఎవరైతే రాలేని వారు ఉంటారో దివ్యాంగులకు మాత్రం, లేదంటే వృద్ధులకు మాత్రం ఇంటికి చేరవేస్తున్నారు. ఇప్పుడు కూడా రావాల్సిన వారు ఎవరైతే పనులకు వెళ్ళి తిరిగి వారి సమయానికి వచ్చి వారు తీసుకుంటారు. అంతేగాని రేషన్ వెహికల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇంటి దగ్గర ఎదురు చూడాల్సిన అవసరం ఏముంటుంది? వారికి సమయం కుదిరినప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. నవీన్ గారు, 1వ తేదీ నుండి, ఈ రోజు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు వాళ్ళకి ఏ టైము వెసులుబాటు ఉంటే ఆ టైంలో, తెల్లవారి ఉదయం 8 గంటలకు షాప్ తెరిస్తే మధ్యాహ్నం 12:30 వరకు ఉంటది. దాని తర్వాత 4 గంటలకు తెరిస్తే 7 గంటల వరకు రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చే కార్యక్రమం. వాళ్ళకి వెసులుబాటు ఏ టైం ఉంటే ఆ టైంలో పోయి తీసుకునే విధంగా ఈ రోజు వెసులుబాటు కల్పించారు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళలేదనుకోండి, ఇంటికి తెస్తున్నారు అని చెప్పి మభ్య పెట్టి అమాయకుల్ని భ్రమలో ముంచేసేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిసి ఒక సమన్వయంతో అద్భుతంగా డెవలప్మెంట్ తో పాటు సంక్షేమం ఏదైతే మనం హామీ ఇచ్చామో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా రాని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు. సురేంద్ర గారు, మీరు చెప్తున్నట్లుగా సరే, ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల్లో తిరగడం కోసం, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవాలి, తప్పులుంటే సరిదిద్దుకోవాలి, అలాగే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలి. ఇలా రకరకాలుగా ఉంది. శివపార్వతి గారు, మీరేం చెప్తారు?